ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దేశంలో 10 కార్మిక సంఘాలు, అదేవిధంగా ఉద్యోగ సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు అన్ని కలిపి ఈరోజు వారి వారి డిమాండ్ల మీద ఈ సమ్మెలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దేశంలో అధికారంలోకి వచ్చిన 11 సంవత్సరాల నుండి ఈరోజు కార్మికులకు కర్షకులకు అనేక ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి మనమందరం చూస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గానికి అందరికీ కూడా 44 కార్మిక చట్టాలు ఉపయోగకరంగా ఉంటే ఈరోజు ఆ చట్టాలని మార్చి 4 లేబర్ కోడ్లుగా మార్చినటువంటి పరిస్థితి ఉంది. కార్మికుడు ఈరోజు యూనియన్ పెట్టుకోవడానికి లేదు, సమ్మె చేయడానికి లేదు, కనీస వేతనాలు అడగడానికి లేదు, కనీస సౌకర్యాలు అడగడానికి లేదు, సమ్మె చేయడానికి లేదు. ఆ పద్ధతిలో కార్మికుల మీద ఈరోజు కత్తి పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ కార్మికులకు అన్యాయం చేస్తూ యాజమాన్యాలకు ఉపయోగపడేటువంటి చట్టాలు మార్చారు కనుక ఈ చట్టాలు 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి కార్మిక చట్టాలు పాతవి కొనసాగించాలని చెప్పేసి కూడా ఈ సమ్మె యొక్క ఉద్దేశంగా సమ్మె జరుగుతూ ఉంది. అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలి, రైతాంగానికి ఎరువులు, పురుగు మందులు, విత్తనాలన్నీ కూడా సబ్సిడీ కింద ఇవ్వాలి, రైతులు పండించినటువంటి పంటల్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి అని చెప్పేసి కూడా ఈ డిమాండ్గా ఈరోజు సమ్మె జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచుతా ఉంది. ధరలు పెంచి ప్రజానికం పైన అనేక భారాలు వేస్తా ఉంది. ఈ భారాల్ని తగ్గించాలి, ధరలు తగ్గించాలి, ధరలు తగ్గించి పేదల్ని ఆ పద్ధతిలో ఆదుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ సమ్మె డిమాండ్ ఉంది. ఈరోజు పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ, నిత్యావసర సరుకులు కానీ ధరలు బాగా పెరిగిపోయి ఉన్నాయి. మరి పెరిగిన ధరలు కొనుక్కొని ఈరోజు ప్రజానీకం బతకాలంటే ఈరోజు కనీస వేతనాలు కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని చెప్పేసి ఈ సమ్మె సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలకు పెంచాలి. ఆ పద్ధతిలో కార్మికుల యొక్క హక్కుల్ని హరించొద్దు. హరిస్తే రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి మేము హెచ్చరికలు చేస్తా ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే లేబర్ కోడ్ 4 లేబర్ కోడ్ను తీసుకొచ్చిందో వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కూడా సమ్మె కూడా చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా కార్మికులందరికీ కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని, కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి ఈఎస్ఐపిఎఫ్ లాంటి అనేక సౌకర్యాలు కల్పించడంలో ఈ కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, కార్మిక సంఘంగా డిమాండ్ చేసేది ఏంటంటే కార్మికులందరికీ కూడా కనీస వేతనాలు ఇవ్వాలి, ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యంతో పాటు ఉద్యోగ భద్రత కూడా కల్పించాలని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ మధ్య కాలంలోనే కార్మికుడు వెళ్ళిపోతే కనీసం వడ్డీ ఖర్చు కూడా ఇచ్చే పరిస్థితిలో కార్మికులకు ఏ పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వీటన్నిటిపైన రానున్న కాలంలో కార్మిక చట్టాల రద్దు కోసం ఆందోళన కూడా చేపట్టడానికి కార్మిక సంఘాలు ఐక్యంగా ఉద్యమిస్తాయని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. కార్మికులకు కనీస వేతనం 26,000 పెంచాలని చెప్పేసి, అదేవిధంగా కొత్తగా తీసుకొచ్చినటువంటి 282 జీవో ఏదైతుందో అది 10 గంటలు పెంచుతూ ఈరోజు కొత్త జీవో తీసుకొచ్చిన దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు సమ్మె చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి 8 గంటల పని విధానాన్ని రద్దు చేస్తూ 10 గంటల పని దినాన్ని పెంచుతూ ఈరోజు జీవో తీసుకొచ్చినటువంటిది సరైనది కాదు. ఆ జీవోని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి అనేక భారాలు వేస్తున్నటువంటి పరిస్థితి, వాటిని పెరిగిన ధరలు అన్ని కూడా ఈరోజు తగ్గించాలని అని చెప్పేసి కూడా మేము ఈ సమ్మెలో ప్రభుత్వాలను ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు కార్మికులను కనీస వేతనాలు పెంచకుండా ఈరోజు వాళ్ళకు అనేక భారాలు వేస్తూ ఈరోజు కనీసం వాళ్ళు మరణిస్తే వాళ్ళకు మట్టి ఖర్చులు కూడా 1,50,000 కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా వాళ్ళకు ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం అమలు చేసే పరిస్థితి లేదు. అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి ఏదైనా జరిగితే వాళ్ళకి ఎంతో కొంత ఎక్స్గ్రేషియా 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. కానీ అవన్నీ ఇవ్వకుండా ఈరోజు వాళ్ళకు సబ్బులు సరుకులు ఇవన్నీ కూడా ఇవ్వకుండా ఈరోజు నిన్నకు నీరెత్తినట్టు వేరుస్తున్న పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ కానీ, అట్లనే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ స్పందించి కార్మికుల పట్ల వేరుస్తున్నటువంటి తీరు మార్చుకోవాలి. ఈరోజు వాళ్ళకి కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి మేము ఈ రకంగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ రకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె చేసిన సమ్మెకు కేపీఎస్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉంది. ఈరోజు
ఏదైతే జీపీ కార్మికులు అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులు ఇక్కడ సమ్మె చేయడం జరిగింది. వీళ్ళు సమ్మె చేసే వాళ్ళంతా ఎక్కువ మాటన పనిచేసే వాళ్ళంతా దళిత వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఈ రోజు దేశంలో ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో వచ్చినప్పటికీ ఇప్పటికీ దళితులపైన అనేక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు పనిచేసే వాళ్ళందరూ కూడా కనీసం మనిషిని గుర్తించిన పరిస్థితుల్లో అనేక అధికారుల వేధింపులు గురి అవుతా ఉన్నారు. వీళ్ళు కనీస వేతనాలు కూడా లేవు. ఈ రోజు వెంటనే వీళ్ళందరికీ వేతనాలు అందించే వరకు మేము కేపీఎస్గా పోరాటం చేస్తాం. మీ చేసే సమ్మెకు కూడా మద్దతు ప్రకటిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. ఏవైనా సరే ఈరోజు ధరలు బాగా పెరిగిపోయినప్పటికీ ఈ పెరిగిన ధరలకు అనుగుణంగా మనం కొనుగోలు తినాలంటే ఖచ్చితంగా మన యొక్క జీత ఫలితాలు పెరగాల్సినటువంటి అవసరం ఉంది. చెప్పేసి కనీస వేతనాన్ని 2 సంవత్సరాలకు